రాజకీయాల్లో కులం మతం అనేది ఇంత ఎస్టాబ్లిష్ కాకూడదు. దయచేసి ఆలోచించండి. ఇవన్నిటి మీద ముందు అసలు నాగరాజుకి ఇంత సపోర్ట్ ఎందుకు వస్తుంది? ఎక్కడో ఆలోచించండి ప్రజలారా. ఇంతమంది ప్రజలు నిన్నటి నుంచి నాగరాజు ఇంటికి సపోర్ట్గా వెళ్తున్నారంటే మరి అటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా మనం కాపాడుకోవాలి. సిఐ నాగరాజు గారిని కాపాడేందుకు సలహాలు జరుగుతున్నాయా? సిఐ నాగరాజు దేవుడంటగా, కాబట్టి సిఐ నాగరాజు మావోడు అని అంటున్నారుగా జనసేన వాళ్ళు. కాబట్టి సిఐ నాగరాజు చాలా మంచివాడు అని సాంబా గారు కావచ్చు, టీవీ5 సాంబా గారు పాపం ఆయన మాట్లాడితే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారిని విజయలక్ష్మి గారిని పిలిపించుకుని మరి ఏంటి నీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్తాడు ఆయన. అదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంటే జరగాలి కాబట్టి అని వాళ్ళు మాట్లాడతారు. ఒక స్టెప్ ముందుకేసి సిఐ నాగరాజు కోసం కృష్ణలంకలో చాలా మటుకి జనసేన వాళ్ళు ధర్నా చేస్తారట. వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు. ఎవరికి? సిఐ నాగరాజుకి. సిఐ నాగరాజు లాంటి వాళ్ళు ఉండాలి, ఆయన మాకు కావాలి అని అయితే కనుక ఇవన్నీ నిజాలేనా? ఇవన్నీ వాస్తవాలేనా? కాబట్టి అదేంటిది చంద్రబాబు నాయుడు గారేమో న్యాయం చేస్తారంటాడు, ఈ పక్కనేమో జనసేన వాళ్ళేమో కాదు కూడదంటారు. అసలు మాట్లాడబోయే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారు. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఈ సాయి కృష్ణ కేసు ఎవరికీ తెలియకుండా అలాగ సైలెంట్గా ముగిసిపోవాల్సిన కేసుని వైఎస్ఆర్సీపీ రంగంలో దిగిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. వాళ్ళకి కొద్దో గొప్ప న్యాయం జరిగిందిరా అని అంటే కనుక అది జగన్ గారి వాళ్ళే. అలాంటిది ఇప్పుడు ఎలా అంటే సిఐ నాగరాజు గారి మీద మనకు ఎలాంటి ద్వేషం లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని శిక్షించాలనే చెప్తాను నేను. ఎందుకంటే కనుక చట్టం తన పని తాను చేయాలి తప్ప చట్టం పని కూడా మనం చేతుల్లోకి తీసుకోకూడదు అని చెప్తాను నేను. మీరెవరండి కాల్చి చంపేయడానికి, తగలబెట్టేయడానికి? మీరెవరు అసలు? కాబట్టి ఖచ్చితంగా సిఐ నాగరాజు గారు చేసిన పని ముమ్మాటికి తప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎంతమందికి ఆయన సంఘీభావం తిరిగినా కానీ, ఎంత జనసేన వాళ్ళు ఆయన కూడా తిరిగినా కానీ, జనసేన ఆయన్ని కాపాడాలనుకున్నా కానీ ఆయన చేసింది తప్పే ముమ్మాటికి. ఒకసారి సాంబా గారు కూడా ఇలాంటి వాళ్ళు స్వరం మారింది. వీళ్ళు అంతకు ముందు ఒకలా మాట్లాడారు. ఏమని? సాయి కృష్ణని హత్య చేయడం ముమ్మాటికి తప్పే, అసలు బాడీని కూడా ఇవ్వడం ముమ్మాటికి తప్పే అని వాళ్ళు మాట్లాడారు. మాట్లాడింది అది పోయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే కనుక స్వరం మార్చి లేదు 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 సిఐ నాగరాజు గారే మంచోడు, ఆయనే అసలు కరెక్ట్. ప్రతి ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కృష్ణలంక మొత్తం ప్రాంతంలో నేను మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకునే మాట్లాడుతున్నాను. కృష్ణలంక ప్రాంతం యావత్ కూడా నాగరాజుకు సంఘీభావంగా నిలిచింది. నాగరాజు వచ్చిన తర్వాతే మా ఇంట్లో సుఖశాంతులు ఉన్నాయి. నాగరాజు సిఐ వచ్చిన తర్వాతే మా ఆడపిల్లలు ఇంటికి క్షేమంగా వస్తున్నారు. నాగరాజు సిఐ ఉన్నంత కాలం మాకు హ్యాపీగా ఉంది. గంజాయి బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, మద్యం బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, అక్కతాయిలు ఎవరైతే ఆడవాళ్ళను ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళంతా పారిపోయారు. ఒక్కసారి నాగరాజు కనుక రోడ్డు మీదకి వచ్చాడంటే అంత గబ్జు, అంత క్రమశిక్షణ అయిపోతారు, అంత భయంగా ఉంటుంది. నాగరాజు నో డౌట్ ఎట్ ఆల్. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్. కానీ ఆయన చేసే అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇలా చాలా అయితే మాట్లాడటం జరిగింది. ఈయన చాలా మాట్లాడారు. ఈయన ఒకసారి చూదురు కదా. రాజకీయాల్లో కులం మతం అనేది ఇంత ఎస్టాబ్లిష్ కాకూడదు. దయచేసి ఆలోచించండి. ఇవన్నిటి మీద ముందు అసలు నాగరాజు కింద సపోర్ట్ ఎందుకు వస్తుంది? ఎక్కడో ఆలోచించండి ప్రజలారా. ఇంతమంది ప్రజలు నిన్నటి నుంచి నాగరాజు ఇంటికి సపోర్ట్గా వెళ్తున్నారంటే అటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా మనం కాపాడు. అటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా మనం కాపాడుకోవాలి. నాగరాజు గారి ఇంటికి జనం తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారని చెప్తున్నాడు ఈయన. వాస్తవం ఆయనకి వెళ్ళింది ఎవరంటే కనుక జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. జనసేన వాళ్ళు మాత్రం ఆయన్ని కాపాడాలని అనుకుంటున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమో లేదు, ఆయన అరెస్ట్ చేయించి ఆయన శిక్ష పడేలా చేస్తాను, మీకు న్యాయం చేస్తాను అని ఆయనేమో విజయలక్ష్మి గారిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడతారు. కాబట్టి ఏంటిది పిత్తలాటకం? నాకు అర్థం కాల. ఒకళ్ళేమో న్యాయం చేస్తానంటారు, ఇంకోళ్ళేమో కాపాడాలంటారు. కాబట్టి ఒక స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కాబట్టి ముందు తప్పు జరిగిందా లేదా, తప్పు చేశారా లేదా? తప్పు చేస్తే సిఐ నాగరాజు ఏంటి, ఏ నాగరాజు అయినా శిక్షించాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీంట్లో అసలు ఆర్గ్యుమెంట్సే లేవు. ఎందుకంటే తప్పు చేశాడు అక్కడ ఆయన.
చట్టాన్ని తన చేతిలో తీసుకున్నాడు. కాల్ చేసి చంపేసిన తర్వాత కాల్ చేసి బూడిద చేసేసి అధికారం ఎవ్వరూ ఇవ్వలేదు. అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకావిడిచ్చాడు అసలు అధికారం అది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, గౌరవ అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నాయి, అవి చూస్తాయి ఖచ్చితంగా, వాటి పని అవి చేస్తాయి. మీరెవరు అసలు? కాబట్టి అలాంటి వాళ్ళని పైగా పైపెచ్చు వెనకేసుకు రావడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన కావచ్చు, ఇలాంటి టీవీపై సాంబా గారు కావచ్చు, ఇలాగ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ కావచ్చు, అతను మంచోడైతే అయి ఉండొచ్చు కాక, నేను కాదని అట్లా. కాకపోతే ఆయన చేసింది తప్పే, అదేనండి. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో పెడతాను చూడండి, చూసిన తర్వాత మేము అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేశారు, ఇంకా యాక్షన్ తీసుకోమంటున్నారు, ఇంకా విపరీతంగా, ఇంకా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతోంది. సాధారణంగా పోలీసులు అంటే సమాజానికి భయం ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ ప్రవర్తించే పద్ధతి కానీ ఉంటుంది. కానీ కొన్ని సినిమాల్లో కర్తవ్యం కానీ ఆశయం కానీ రామరెడ్డిని కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ సంతోషించాం కదా, అందరూ ఇలలేశారు కదా, అంటే అలాంటి పోలీస్ కావాలని కోరుకున్నారు కదా. మరి చరణ్ రాజుని ప్రతిఘటన సినిమాలో చేస్తున్నప్పుడు విజయశాంతి అందరూ సంతోషించారు కదా. అలా ఉండాలని కోరుకోవట్లా, కానీ సమాజం మాత్రం అలా ఉండాలని కోరుకుంటోంది. చట్టం వేరు, న్యాయం వేరు. ఇవాళ నాగరాజు సస్పెండ్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చిన జనాలు ఒక్కసారి చూడండి. కృష్ణలంకలో ప్రతి ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కృష్ణలంక మొత్తం ప్రాంతంలో నేను మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకొనే మాట్లాడుతున్నాను. కృష్ణలంక ప్రాంతం యావత్ కూడా నాగరాజుకు సంఘీభావంగా నిలిచింది. నాగరాజు వచ్చిన తర్వాతే మా ఇంట్లో సుఖశాంతులు ఉన్నాయి. నాగరాజు సిఐ వచ్చిన తర్వాతే మా ఆడపిల్లల ఇంటికి క్షేమంగా వస్తున్నారు. నాగరాజు సిఐ ఉన్నంత కాలం మాకు హ్యాపీగా ఉంది. గంజాయి బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, మద్యం బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, అకతాయిలో ఎవరైతే ఆడవాళ్లను ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళంతా పారిపోయారు. ఒక్కసారి నాగరాజు గనక రోడ్డు మీదకి వచ్చాడంటే అంత గప్చుప్, అంత క్రమశిక్షణ అయిపోతారు, అంత భయంగా ఉంటుంది. నాగరాజ్ నో డౌట్ ఎట్ ఆల్, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్. కానీ ఆయన చేసిన పని నేను సమర్థించట్లేదు. ఒకవేళ కరెక్ట్ అయితే నేను సమర్థించట్లేదు. కానీ సమాజానికి కావాల్సిన పోలీస్ ఆఫీసర్, క్రమశిక్షణ కలిగిన పోలీస్ ఆఫీసర్, ఎటువంటి సిగ్మా లేని పోలీస్ ఆఫీసర్. ఇవాళ గంజాయిని అరికట్టాలన్నా, ఆడపిల్లల్ని వేధించే వాళ్ళని అరికట్టాలన్నా నాగరాజు లాంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇవాళ జనాలు మొత్తం నాగరాజు అండగా కూడా నిలిచారంటే కాస్త ఎక్కడో అర్థం చేసుకోవాలి మనం. అలాగే పోలీసులు కూడా, ఆయన కింద పనిచేసే పోలీసులు కానీ, ఆయనతో కలిసి పనిచేసిన పోలీసులు కానీ వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి నాగరాజుతో మాట్లాడుతున్నారు, సంఘీభావంగా నిలబడుతున్నారు. ఇది జనరల్గా ఏ పోలీస్ ఆఫీసర్కి దక్కని ఒక రకంగా అదృష్టం చెప్పుకోవాలి. నాగరాజు కృష్ణలంకలో ప్రతి ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కృష్ణలంక మొత్తం ప్రాంతంలో నేను మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకొనే మాట్లాడుతున్నాను. కృష్ణలంక ప్రాంతం యావత్ కూడా నాగరాజుకు సంఘీభావంగా నిలిచింది. నాగరాజు వచ్చిన తర్వాతే మా ఇంట్లో సుఖశాంతులు ఉన్నాయి. నాగరాజు సిఐ వచ్చిన తర్వాతే మా ఆడపిల్లల ఇంటికి క్షేమంగా వస్తున్నారు. నాగరాజు సిఐ ఉన్నంత కాలం మాకు హ్యాపీగా ఉంది. గంజాయి బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, మద్యం బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, అకతాయిలో ఎవరైతే ఆడవాళ్లను ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళంతా పారిపోయారు. ఒక్కసారి నాగరాజు గనక రోడ్డు మీదకి వచ్చాడంటే అంత గప్చుప్, అంత క్రమశిక్షణ అయిపోతారు, అంత భయంగా ఉంటుంది. నాగరాజ్ నో డౌట్ ఎట్ ఆల్, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్. కానీ ఆయన చేసిన పని నేను సమర్థించట్లేదు. ఒకవేళ కరెక్ట్ అయితే నేను సమర్థించట్లేదు. కానీ సమాజానికి కావాల్సిన పోలీస్ ఆఫీసర్, క్రమశిక్షణ కలిగిన పోలీస్ ఆఫీసర్, ఎటువంటి సిగ్మా లేని పోలీస్ ఆఫీసర్. ఇవాళ గంజాయిని అరికట్టాలన్నా, ఆడపిల్లల్ని వేధించే వాళ్ళని అరికట్టాలన్నా నాగరాజు లాంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇవాళ జనాలు మొత్తం నాగరాజు అండగా కూడా నిలిచారంటే కాస్త ఎక్కడో అర్థం చేసుకోవాలి మనం. అలాగే పోలీసులు కూడా, ఆయన కింద పనిచేసే పోలీసులు కానీ, ఆయనతో కలిసి పనిచేసిన పోలీసులు కానీ వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి నాగరాజుతో మాట్లాడుతున్నారు, సంఘీభావంగా నిలబడుతున్నారు. ఇది జనరల్గా ఏ పోలీస్ ఆఫీసర్కి దక్కని ఒక రకంగా అదృష్టం చెప్పుకోవాలి. నాగరాజు గారు